అందరికీ నమస్తే. గాయత్రి మంత్ర పఠనం వలన మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయి? గాయత్రి మంత్రం ఎవరు చదవాలి? ఎందుకు చదవాలి? గాయత్రి మంత్రం ఎందుకు అంత విశిష్టమైనది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గాయత్రి మంత్రం అనేది వేదాలలో మహాగాయత్రి మంత్రం అతి శక్తివంతమైనదిగా గాయత్రి మంత్రాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన శ్రీ విశ్వామిత్ర మహర్షి గారే స్వయంగా చెప్పారు. అంటే ఈ మంత్రం ఎంత విశిష్టమైనదో మనకు తెలుస్తుంది. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది. ఈ 24 గాయత్రి మూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉన్నాడు. వారెవరెవరో తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు, నరసింహస్వామి, శ్రీ మహావిష్ణువు, శివుడు, కృష్ణుడు, రాధాదేవి, శ్రీ మహాలక్ష్మి, అగ్నిదేవుడు, ఇంద్రుడు, సరస్వతీదేవి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, భూదేవి, సూర్యభగవానుడు, శ్రీరాముడు, సీతాదేవి, చంద్రుడు, యముడు, బ్రహ్మ, వర్ణుడు, శ్రీమన్నారాయణుడు, హయగ్రీవుడు, హంసదేవత, తులసీమాత, ఇలా 24 మంది దేవతామూర్తులు అందరూ కొలువై ఉన్నారు. కాబట్టి మనం చేసే ఈ ఒక్క గాయత్రి మంత్ర పఠనం అనేది మనకు చాలా శక్తివంతమైనదిగా, చాలా విశేషమైనదిగా చెప్పబడుతుంది. ఇంత విశిష్టత ఉన్న మహామంత్రం కాబట్టే ఈ మంత్రం మంత్రాలకే మంత్రంగా చెప్పబడుతుంది. అంత విశిష్టత ఉన్నది కాబట్టి ఈ గాయత్రి మంత్రం మహాశక్తివంతమైనదిగా, మహామంత్రంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ మహామంత్రాన్ని, ఈ గాయత్రి మంత్రాన్ని మనం రోజు జపించుకుంటే మనకు ఎన్నో కష్టాలు దూరమై మనకు ఆరోగ్యం, విద్య, ధనం, ధైర్యం అన్నీ ప్రాప్తిస్తాయి. ఇక ఈ మంత్రాన్ని ఎవరు చదువుకోవచ్చంటే భక్తితో, ఆరాధనతో పూజించే ఎవరైనా నిస్వార్థంగా చదువుకుంటే వాళ్ళకి తప్పక ఆ గాయత్రి మాత అనుగ్రహం ఉంటుంది. నమస్తే.